మేడారం జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో స్నానమాచరించిన తరువాతనే సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. గోదావరి నదికి ఉపనదిగా ఉన్న సంపెంగ వాగు జంపన్న వాగుగా ఎందుకు మారింది? జంపన్న వాగు విశేషమేమిటి? జంపన్న వాగు ఎందుకు ఎరుపెక్కింది? మొదలైన వివరాలు తెలుసుకోవాలంటే వన్ ఇండియా ప్రత్యేక కథనాన్ని చూడండి. కాకతీయ రాజులకు సామంత రాజుగా ఉన్న మేడారం రాజు పగడిద్ద రాజు మేడారంలో వచ్చిన కరువు కాటకాలతో కప్పం కట్టలేక కాకతీయ రాజులకు ఎదురు తిరిగాడు. ఫలితంగా కాకతీయ రాజులు మేడారం రాజ్యంపై యుద్ధం ప్రకటించారు. పగడిద్దరాజు కుటుంబం పగడిద్దరాజు భార్య సమ్మక్క కుమార్తె సారలమ్మ భర్త గోవిందరాజులు, మరో కుమార్తె నాగులమ్మ, సమ్మక్క కుమారుడు జంపన్న కాకతీయ రాజులతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. యుద్ధంలో పగడిద్దరాజు, గోవిందరాజులు, నాగులమ్మలను కాకతీయ సేనలు వెన్నుపోటు పొడవడంతో మృతి చెందారు. అప్పటికే యుద్ధంలో తీవ్ర గాయాల పాలై పోరాటం చేస్తున్న జంపన్న వారి మరణ వార్త విని శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశారు. నాడు జంపన్న రక్తంతో ఎరుపెక్కిన సంపెంగ వాగు నేటికి ఎర్రగానే ఉంటుందని చరిత్ర చెబుతుంది. అయితే సంపెంగ వాగు గోదావరి నదికి ఉపనదిగా ఉంది. సహజంగా గోదావరి నీరు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ వాగులో నీరు ఎర్రగా ఉంటుందనేది కొందరి వాదన. ఏది ఏమైనా జంపన్న వాగులోని ఎర్రటి నీటిలో పవిత్ర స్నానం చేయడం వల్ల తమను రక్షించే సమ్మక్క సారలమ్మల త్యాగం గుర్తుకు వస్తుందని, వారిలో అది ధైర్యాన్ని నింపుతుందని గిరిజనుల నమ్మకం. ఒకప్పుడు గిరిజనుల నమ్మకం ఇప్పుడు అందరి నమ్మకంగా మారింది. మేడారం జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో స్నానమాచరించి జంపన్న వాగుకు పూజలు చేసిన తరువాతనే సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. జంపన్న వాగులో స్నానమాచరిస్తే అనారోగ్య సమస్యలు తీరుతాయని, ఆరోగ్యంగా ఉంటామని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. జంపన్న వాగులో స్నానమాచరించిన తరువాతనే సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటే ఆ తల్లుల కరుణ ఉంటుందని నమ్ముతారు. సమ్మక్క సారలమ్మ జాతర గురించి మరిన్ని విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి వన్ ఇండియా తెలుగు.